Actually, 600 meters. మా సూట్ కేసు ఇక్కడ జ్ఞాన్ దేనా అన్నారు. జ్ఞాన్ కాదు నాన్న, గానే గానే అంటే ఇంటెలిజెన్స్, ధ్యాన్ అంటే జాగ్రత్తగా చూసుకోండి, మీ పెట్టేవాడని లాక్కెళ్ళిపోతాడు అని అంటున్నాడు. నేను సరే ఇలా పట్టుకున్నా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి బాబు. ఏ ఊర్లో వస్తే ఆ ఊరికి తగ్గట్టే ఉండాలి. మళ్ళీ ఎవరు ఆడి ఒకళ్ళు ఇద్దరు గుర్తుపడతారు. మనిషితో రిక్షా అయితే మన ఊర్లో ఎక్కగలమా? హలో హలో హలో, ఏంటి ఈ స్పీడ్ ఏంటి? సూట్ కేసులు పట్టుకొని, అయ్య బాబోయ్ దేవుడా, ఏంది గోల నాకు. ఇదే ఇదే పోతానేమో, నా ఫోన్ నీ చేతిలో ఉంది. ఏదో చిన్న పిల్ల తప్పిపోవడానికి పట్టుకొని పట్టుకోవాలి. ఎంత కలర్ఫుల్ గా ఉందంటే టెన్షన్ పడుకున్నా అన్న. ఓకే, క్రేజీ షాపింగ్. క్రేజీ షాపింగ్ కదా. ఐ డోంట్ హావ్ సో మచ్ ప్లేస్ ఇన్ మై సూట్ కేస్. అవును, వారణాసి చేసుకెళ్ళిపోతుంది. Take it to the frog shop. Pooja's sources. जय हो शंकरा आदिदेव ओम नमः शिवाय. नमो नमो शंकरा भोलेनाथ शंकरा. నెమ్మదిగా వెళ్ళన్నా, నెమ్మదిగా వెళ్ళు. మన ఇలా బోట్లో నుండి కూడా మనం భారతి చూడొచ్చు. అది రేపు మార్నింగ్ మేము ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. అవును, సో ఇప్పుడు మీరు చూసింది ఈవినింగ్ హారతి కదా. రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ చూపిస్తాము 5 o'clockకి. చాలా బాగుంటుంది వెదర్ కానీ, మార్నింగ్ కదా, సన్ రైజ్ షాట్స్ అన్ని బాగుంటాయి. అది కూడా చూదురు కానీ. ఓకే, రబడి మా అమ్ముంటే ఎంజాయ్ చేసేది. ఇది కూడా తింటావా? మలయ్యో చాలా లైట్ వెయిట్ ఉంది. అవును, ఇట్ ఈస్ లైక్ అ ఫోమ్. స్వీట్ ఉందా? అయిన మీద లవ్ ఎక్కువ అయిపోయి వీళ్ళు పాలు కూడా వేశారు, ఇంకా బాగుంటుందంట. బాగుందా? చక్కగా దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎంత ఓపికగా వస్తున్నారో చూసారా పెద్దవాళ్ళు. అదే బందోబస్తు
థ్యాంక్ యూ సో మచ్. అన్ని అడ్వెంచర్లు ఒక రోజే చెయ్యాలా? మన ఇద్దరం కనుక్కుంటాము. చిన్నప్పుడు స్కూల్లో ఎక్కాము రిక్షా. కానీ ఇక్కడ అందరికి కామన్ రిక్షా అనేది. మేము వెయిట్ ఉంటామండి, హైట్ ఉన్నామండి అన్నా కూడా లేదు, మేము తొక్కుతామని చెప్పి వాళ్ళకి తడిగితే అంత ఇచ్చేయాలి అంతే. బాబోయ్, రిక్షాలు, కార్లు, ఇంత ట్రాఫిక్ జామ్. ఇక్కడ ట్రాఫిక్ ఇంపాసిబుల్ థింగ్ అని నాకు అర్థమైపోయింది. ఇంత పెద్ద సిటీలో ఏంటి మెడలో దండ, మంచిగా కాలభైరవుడి దర్శనం బాగా జరిగింది కదా. ఐ థింక్ ఇక్కడ ఇదా? Oh yeah. కాలభైరవ టెంపుల్ చూసావా? కాలభైరవుడు కదా అదే. అస్సలు ఏమనట్లేదు ఎవరిని, ఇంతమంది ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని కుక్కలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నాం నాన్న? మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇద్దరం రెడీ అయిపోయాము, మంచిగా జాకెట్ వేసుకుని. చలి ఎలా ఉందా నాన్న? మామూలుగా లేదు చలి. అసలు రూమ్ భలే ఉంది కదా. ఇంకా మనం బయలుదేరదాము. గంగా హారతి చూపిస్తానని చెప్పాను, మీకు ప్రామిస్ చేశాను కదా మార్నింగ్. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, చలో. అసలు ఎలా ఉందండి, ఏదో ఫారిన్ కంట్రీ లాగా లైట్స్. చాలా మారిపోయింది. అందులో వెళ్తే చలి తక్కువగా ఉంటుంది. మంచిగా దే ఆర్ మూవింగ్ ఇట్ అవుట్. నో, వాట్ ఎ బ్యూటీ అమ్ము. ఓ మై గాడ్. మహారాజా మానస్ సరోవర్ ఘాట్. బ్యూటిఫుల్ కదా. This is a good a day as any to start the rebuilding of life. The roads that lay open are many when the old one's gone under the knife, and I can feel the sun. మార్నింగ్ 5కి ఎలా ఉందో చూసారా వెదర్? అసలు ఏం కనిపించట్లేదు, చాలా మంచు. Beginning to thaw from within. శివాజీ ఘాట్, అందరు రాజుల పేర్లు ఉన్నాయి కదా. 64 ఘాట్స్ అంటండి. మహాదేవ్ ఘాట్ 16th century రాజావారి కోట. జై సింగ్ మహారాజ్ కోట. జైన్ ఘాట్. Horizon in the far. Excuses were 2 for a penny, but they've all gone out the window of this car. So Banaras beauty, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా.
సో ఫైనల్లీ గంగా హారతికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5కి వస్తే చక్కగా తెల్లవారుజామున అయిపోయింది. సన్ రైజ్ కోసం వెయిటింగ్. బట్ అప్పటి వరకు ఇక్కడ ఉంటామో తెలీదు. హోటల్కి వెళ్ళిపోతాం అనుకుంటా. బట్ ఈ బ్యూటీ చూడండి. So that is how it became Varanasi. Yeah. बाबा का मंदिर. खिचड़ी मिशन कोनिस्ते నేను కూడా క్లౌడ్ కిచెన్ లో కిచడి బాబా లాగా కిచడి బిర్యానీ బాబా అయిపోతా. ఫుల్ డూడ్ ఫుల్ పాటలు పెట్టుకొని బిర్యానీ బాబా. ఇప్పుడు మనం విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ అటు వెళ్ళి అటు వచ్చేస్తాం. ఫైనల్లీ కాశీ విశ్వనాథుడి దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. అన్నపూర్ణాదేవి అండ్ విశాలాక్షమ్మ శక్తిపీఠం విశాలాక్షి దేవి కాశీ విశాలాక్షి ఎంత బాగా జరిగాయండి అసలు అన్ని. అక్కడ నుంచి నాకు బియ్యం కూడా ఇచ్చారు ఆయన పూజారి గారు. ఇంటికి వెళ్ళి బియ్యం డబ్బాలు ఆ తర్వాత కాశీ విశ్వనాథులు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా. అంటే శివలింగం ప్రతి చోట చూస్తాము, కానీ ఇక్కడ ఒక వైబ్స్ అనమాట.
టెంపుల్ అయితే అసలు తృప్తిగా ఉంటుంది అది చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుంది. చుట్టూతో అసలు టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు కదా. ఏంటంటే ఇంత జనంలో కూడా మన పీస్ మనం వెతుక్కోగలం అన్న ప్లేస్ వారణాసి. అవును, నేనైతే అదే ఇదిగోండి మెల్లో అన్నపూర్ణదేవి దండ వేశారండి. మన ఎన్ఎం ఫుడ్స్ కోసం అనుకుంటా. మనం కాశీకి వస్తే కంపల్సరీ మగై పాన్ తినాలండి. కలర్ చూసారు ఎలా ఉందో. స్పెషల్ మగై అంట. 1 bite साइड లో పెట్టేసుకోవాలంట. కిतना టైం లిఖానా है? అబ్బో ఎంతసేపు నువ్వు పెట్టుకోగలవా అంతసేపు అంట. పక్కన పెట్టుకున్నాను. టేస్ట్ అయితే భలే ఉంది అసలు. ఎవరైనా వారణాసి వస్తే కాశీ వస్తే ఇక్కడ నంది సర్కిల్ అని ఉంటుంది. అక్కడ మనోడు పాన్ షాప్ అదిరిపోయింది. మీ అత్తగారు 30 తెమ్మన్నారు. సో ఏ టూర్కి వెళ్ళినా మేము రూమ్ టూర్ చేసే ఆనవాయితీ మాకుంది. బట్ ఈరోజు రూమ్ టూర్ చేయట్లేదు కానీ బట్ మా రూమ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. వుడ్ హౌస్ అండి, హోటలే బట్ 4th ఫ్లోర్లో మాత్రం అన్ని వుడ్ రూమ్స్ అనమాట. వుడ్తో సంబంధించిన రూమ్స్. చలి మాత్రం అదిరిపోయింది. ఫ్యాన్స్ ఆనవాయితీ అని చెప్తున్నాను. మేము ఎక్కడికి వెళ్ళినా మా బాత్రూమ్ చూసారంటే మీరు అసలు షాక్ అవుతారు. ఇది ఒక రూమ్ లాగా ఉంటుంది. యా ఓకే. అండ్ ఇది యాజ్ యూజువల్ బెడ్ అండ్ ఒక సోఫా, టీవీ. ఇది ఒకటి దీనిలో అంటే చాలా బాగుంది రూమ్ అయితే. నాకు చాలా నచ్చింది. సో ఇలా వెళ్తే మెయిన్ థింగ్ మన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇట్స్ అ బిగ్ బాల్కనీ అనమాట అండి. సిటీ వ్యూ అది చూడండి. నేను అనుకున్నాను సిటీ వ్యూ అంటే ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్, రాజ్ మహల్స్, ప్యాలెస్లు ఉంటాయి బయట అనుకున్నాను. మొత్తం ట్రాఫిక్ ఉందండి బయట. ఇక్కడ ఇంకేముంటుంది ట్రాఫిక్ కాకుండా. ఇంకొక మేము వచ్చిన టైంకి కరెక్ట్ గా ఇంకొక 5 రోజుల్లో ఇక్కడ కుంభమేళా దగ్గరలో ప్రయాగరాజ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని ఎక్కడెక్కడి నుంచి మొత్తం సాధువులు అందరూ వచ్చేస్తున్నారు. విపరీతమైన పోలీస్ ప్రొటెక్షన్. ఏంటండి జనాలు బాబోయ్. కానీ మా శివయ్య అలా తెప్పించుకున్నాడు అందరినీ. ఇదిగోండి మీకు సిటీ వ్యూ అంటే నేను కూడా కనిపిస్తున్నాను సిటీ వ్యూలో. నువ్వు కూడా రా అద్దంలో చూడు. ఓల్డ్ సాంగ్స్ మంచిగా, కానీ అలా మంచిగా మంచు పడుతూ ఉంది. మంచు పడుతుడు అంటే ఇన్ ద సెన్స్ బాగా క్లౌడీగా ఉంది. మంచు క్లౌడీ కాదు, ఇదంతా మంచే. ఈ క్లైమేట్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు హోల్ ఆఫ్ నార్త్ ఇండియా కోల్డ్ వేవ్ లో ఉంది కాబట్టి. ఏదో ఒకసారి గట్టిగా హర హర మహాదేవ్ అని చెప్పు. హర హర మహాదేవ్. వెళ్దామా? ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు నా హైట్ గురించి అడుగుతున్నాడు. మీ హైట్ ఎంత అని ప్రతి ఒక్కరు. ఏంటండి గోల నాకు. మన చాలా మంది నన్ను అడుగుతున్నారు 4 फुट 6 फुट 4 इंच అన్న. బాబా కామెడీగా అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ ఎవరు హైట్ జనాలు చూడట్లేదా ఏంటి? పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా అడిగారు. నేనే 5'9" చాలా హైట్ అనుకుంటున్నాను. అవును, చాలా హైట్ ఉన్నారు. అది మంచిగా ఇలా వాకింగ్ స్ట్రీట్ లో అలా వాక్ చేసుకుంటూ సరదాగా తిరుగుతూ ఉన్నాము. మా ఆవిడ అలసిపోయింది పాపం. నేను తిన్ను. మా అమ్మ కోసం, మా ఆయన కోసం, మా తమ్ముడి కోసం. మగై పాన్ బనారస్ కా షాన్. బనారస్ లో పాన్. మగై పాన్ బనారస్ కా షాన్. మగై పాన్ హైదరాబాద్ తీసుకెళ్తుందండి మా ఆవిడ. నాకేమో ఇక్కడ కచోరీ తినాలని టెంప్టింగ్ గా ఉంది. మా ఆవిడేమో కడుపు పడైపోతే ఏం చేస్తామంటుంది. బట్ ఇవి చూస్తే టెంప్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఏం చేయాలి, తినాలా వద్దా?
కచోరీ తినమంటావా వద్దంటావా? తిన్నానా? నువ్వు తింటావా? నేను తిన్నా. నేను 2017లో బనారస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో తిన్నాను, దాంతో నాకు లొకేషన్ లో నేను పడిపోయి వామిటింగ్స్, మోషన్స్. ఇప్పుడు ఎందుకని భయపెడుతున్నావు? నేను తినాలా వద్దా? నువ్వు తినాలనుకుంటున్నావు, నువ్వు తిన్నానా? నీ కడుపుతో నాకు సంబంధం లేదు. తింటున్నావు మొత్తానికి, ఫైనల్ గా తింటున్నావు. ట్రైంగ్. తిన్నానా? ఎవరు వద్దన్నారు? మన తెలుగు వాళ్ళు ఉత్తప్పం వేస్తున్నారు. ఉత్తప్పం. ఈ అబ్బాయి తెలుగు అబ్బాయా? హైదరాబాదీ. సబ్సే భారీ. ఫైనలీ మా ఆయన కచోరీ తింటున్నాడు ఆపుకోలేక. విత్ కడియా? अच्छा रहता है. जॉब न्यायंगा जो अरे मर. आपका नाम क्या है? हमारा जाति करता है चौरसिया. पान का एक तरह के बोलो तो पान के जन्मदाता. ये पान बंगाल से आता है. इसको ऐसा बनाऊंगा मैं. ये सिर्फ यहाँ का हमारा समाज जानता है, हमारा विराट जी का लोग. और ये पान फिर ऑल इंडिया में जाएगा. और नाम होगा इसका बनारसी पान. यहाँ कुछ भी पैदा नहीं होता है. यहाँ पान बनाने वाले ఆయన అన్నారు చౌరసియా అనేవాళ్ళు వాళ్ళే కనిపెట్టారంటే ఈ పాన్ అనేది. సో ఆ ఆకొచ్చి బెంగాల్ నుంచి వస్తుంది, దాన్ని ఇక్కడ పండించడం మేము చేస్తాము. ఇక్కడి నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది. సో ఇక్కడి నుంచి అందరూ కూడా పాన్ వచ్చేసి ఎవరు చేశారు అని అంటే బనారస్ వాళ్ళ అని అంటారు. సో మేము దాని యొక్క ఇన్వెంటర్స్ అని అంటున్నాడు ఆయన. అయితే గ్రేట్ గా చూడు. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోవడం కాదు, ఫ్లైట్ డిలే అయింది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం అండి, అలాగే డిలే అయింది. ఫ్లైట్లో అయితే కూర్చున్నాము, మళ్ళీ టేక్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు నమ్మకం వస్తుంది. అక్కడ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ వదలాలనిపించలేదు ఇట్టించి మమ్మల్ని వారణాసికి పంపించాలనిపించలేదు. సో అందుకని 2 వైపులా ఫ్లైట్లు డిలే అయ్యాయి అనమాట. బట్ ఎనీవేస్ వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ డివోషనల్ ట్రిప్. చాలా ప్రశాంతంగా చూస్తే మీకే తెలుస్తుంది అసలు ఇంకో 2 days ఇక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. బట్ హైదరాబాద్ ఇస్ కాలింగ్ చేయలేము మనం అలాగా. సో అందుకని ఓకే, ఇంకా హైదరాబాద్ బ్లాగ్స్ లో కలుసుకుందాం. ఓకేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనౌన్స్మెంట్ చేస్తుంది, అందుకని తొందరగానే పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్ వస్తుంది. బై బై, లవ్ యూ, సీ యూ ఆల్.